సో ముందుగా మీ అందరికి తొలి ఏకాదశి శుభాకాంక్షలు. సో ఇప్పుడు తొలి ఏకాదశికి ఏం నైవేద్యం చేస్తారో తెలుసా రీత? మనం పోయినసారి మేము జొన్నలతో పేలాల పిండి చేసాము. సో ఈ ఇయర్ మొక్కజొన్నలతోటి పేలాల పిండి ఎలా తయారు చేయాలో మీ అందరికి కూడా చూపించేస్తాం. వచ్చేయండి. ఓకే, సరే. కొంచెం ఆయిల్ వేసుకుందాము. సో ఈ రోజు ఆల్రెడీ రేపు నిన్న రోజు జొన్న తొట్టి చేయాలినా? జొన్న తొట్టి చేసాం కదా. సో ఇవాళ మొక్కజొన్న చూపి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైతే సౌండ్ స్టార్ట్ అవుతుందో అప్పుడు లిడ్ పెట్టి క్లోజ్ చేసేసుకోవాలన్నమాట. చూడు రీత పాప్కార్న్ ఎట్లా అవుతున్నాయి. సో ఇవాళ తొలి ఏకాదశికి చాలా మంది ఏం చేస్తారంటే జొన్నలతోటి కొంతమంది చేసుకుంటారు, పాప్కార్న్ తో కూడా చేసుకుంటారు కొంతమంది. పాప్కార్న్ మే టేస్ట్ చాలా ఐ థింక్ బెటర్ లగేగా కదా. అవును, అంటే జొన్నలతోటి కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటది, రాదు అనేసి అనుకుంటారు కదా. ఇదైతే ఈజీ ఉంటది కదా. చూడు కనబడుతుందా రీత? కనపడుతుంది, పాప్కార్న్ కనపడుతుంది. అవి ఓపెన్ కరే తో చాలా స్ప్రెడ్ అయిపోతుంది. అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనము బెల్లం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. సరే, బెల్లం ఇసి में डाल के గ్రైండ్ చేసుకోవాలి. సరే, గ్రైండ్ చేయండి. బెల్లము మనం తీసుకునే కార్న్ తో వల్ల జిత్నా కార్న్ అంతే, దానికి తగ్గట్టు బెల్లం తీసుకోవాలి. సో బెల్లం అవి మిక్స్ करके గ్రైండ్ చేస్తావా? రెండు చూడు రీత, ఇట్లా మనం గ్రైండ్ చేసుకోవాలి. బెల్లం వేసుకొని చూడు ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో ఏం చేశానంటే బెల్లంతో పాటు ఒక 2 ఇలాచీ కూడా వేసుకున్నా. ఇలాచీ వేసుకొని గ్రైండ్ చేసుకున్నా. స్మెల్ చాలా అచ్చాతానా. ఇది నైవేద్యంగా మనం ప్రసాదం పెట్టుకోవచ్చు తొలి ఏకాదశి రోజు. చాలా బాగుంది కనిపిస్తుంది. చాలా బాగుంది కనిపిస్తుంది కాదు, చాలా బాగా కనబడుతుంది. ఇప్పుడు మనం దీన్ని దేవుడికి పెట్టేసుకోవడమే. కొంచెం తులసి ఉంటే తులసి పెట్టేసుకుంటే జబ్ దేవుడికి పెట్టేస్తుంది తब तुलसी डालना है ना. వెజ్జం అయితే జస్ట్ 5 minutes లో రెడీ అయిపోయింది. సో మీ అందరు చూసారు కదా, 5 అంటే 5 minutes లో చాలా అంటే చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. రియల్లీ చాలా అంటే చాలా తొందరగా అయిపోతుంది, ఫాస్ట్ గా అయిపోతుంది. సో మీరందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు.